వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉన్నారో మరి ఏ గ్రూప్ అయినా కావచ్చు, బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎవరైనా బీటెక్, ఆ క్వాలిఫికేషన్ తోటి మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి 650 అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. సో ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఉంది. అంతకుముందు మనకు ఆర్బీఐలో ఒక నోటిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ తోటే వచ్చింది. సో దానికైతే ప్రాసెస్ నడుస్తుంది. ఇది డిగ్రీ వాళ్ళ కోసం చాలా ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ మనకు ఆర్బీఐ నుంచి రిలీజ్ అయింది. సో దీని గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఈ వీడియో మొత్తం మీద చూడండి. ఎవరైతే మరి చాలా ఇంపార్టెంట్, మనకు హైదరాబాద్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి, వాటికి కూడా మీరు పోటీ పడవచ్చు. హైదరాబాద్లో ఉన్న ఖాళీలకు మీరు పోటీ పడితే మీరు తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకసారి చూద్దాం నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు ఇక్కడ చూడండి, టోటల్ పోస్టులు వచ్చేసి మనకు 650 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చ్ 8, గుర్తుంచుకోండి. 2026 మార్చి 8 లోపు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలిజిబిలిటీ ఆల్రెడీ చెప్పిన, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులు అంటున్నారు. 50% మార్క్స్ తోటి మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే మీరైతే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి ఉంటే సరిపోతుంది. జస్ట్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళైతే క్వాలిఫై అంటే డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. 50% అవసరం లేదు, మిగతా వాళ్ళకి 50%. అదొకటి ఇంపార్టెంట్ నోట్ మనకి. తర్వాత మనకి రాష్ట్ర రిక్రూటింగ్ కార్యాలయ స్థానిక భాషలో, మీరు ఇప్పుడు హైదరాబాద్కి అప్లై చేస్తూ ఉంటే హైదరాబాద్ స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అంటే తెలుగులో ప్రావీణ్యం కలిగి ఉండాలి. మాజీ సైనికులకి కనీసం 15 సంవత్సరాల రక్షణ సేవ లేదా మాజీ సైనికులుగా గుర్తింపు పొంది ఉండాలి. ఇది మాజీ సైనికు సంబంధించి. ఇక ఏజ్ వచ్చేసి మనకు 20 నుంచి 28 ఏళ్ళ మధ్యలో ఉండాలంటున్నారు. ఎస్సీ, ఎస్టీలకైతే 5 years ఎగ్జామ్షన్ ఉంది, అంటే 33 వరకు రాసుకోవచ్చు. ఓబీసీలకైతే 3 years మనకు ఎగ్జామ్షన్ ఉంది, 31 వరకు రాసుకోవచ్చు గరిష్ట పరిమితి. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే 10 years వయో పరిమితిలో ఇక్కడ ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రారంభం ఫిబ్రవరి 16 నుంచి మొదలవుతుంది, అంటే ఆల్రెడీ నిన్న నుంచి స్టార్ట్ అయిపోయింది మనకి. అప్లికేషన్ ఫీజు అండి, జనరల్ అభ్యర్థులు, ఓబీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 450 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ మాజీ సైనికులకు జస్ట్ 50 రూపీస్ అయితే మనకు అప్లికేషన్ ఫీజు ఉంది. ఆర్బీఐలో పనిచేసే స్టాఫ్కి అయితే ఫీ మినహాయింపు ఉంటుంది, ఎలాంటి ఫీ అనేది లేదు వాళ్ళకి. లాస్ట్ డేట్ మార్చి 8 ఇందాకనే చెప్పిన. సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఆబ్జెక్టివ్ విధానంలో ఫస్ట్ ఇది ఎట్లుంటుందంటే మనకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, తర్వాత మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎట్లుంటుంది, మనకి 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఇస్తారు. టైం వచ్చేసి మనకి ఇక్కడ 1 hour టైం ఇస్తారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి గమనించండి, ఈ 100 మార్క్స్లో జనరల్ ఇంగ్లీష్ నుంచి ఏమో 30 క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్, జనరల్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. అంటే 3 సబ్జెక్టుల మీద మీరు ప్రిలిమినరీలో ఫోకస్ చేయాల్సి ఉంటుంది. 1 జనరల్ ఇంగ్లీష్, 2 న్యూమరికల్ ఎబిలిటీ, 3 రీజనింగ్. ఇక్కడ మీకు నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్క్ అయితే మీకు కట్ అయిపోతుంది, అది మీరు గమనించండి. ఇక మీకు టైం 1 hour ఇస్తారు. ఇక్కడ ఈ ప్రిలిమినరీలో ఎవరైతే మెరిట్ చూపిస్తారో 1:10 చొప్పున, అంటే మొత్తం ఖాళీలు ఎన్ని ఉంటాయో ఆ 10 రేషియో చొప్పున మీకు మెయిన్స్కి క్వాలిఫై చేయడానికి ఈ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫైనల్ సెలక్షన్లో ఈ మార్క్స్ ప్రాధాన్యత ఉండదు, మెయిన్స్కి సెలక్షన్ చేసే వరకే ఈ మార్క్స్ యొక్క ప్రియారిటీ అనేది మీకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రిలిమినరీలో మీరు దాటిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా. మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ఇక్కడ మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి. టైం వచ్చేసి మనకు 135 minutes ఉంటుంది. ఇక్కడ సిలబస్ చూడండి, మీకు ఇక్కడ సిలబస్ చెప్తాను నేను. ఇక్కడ మెయిన్ ఎగ్జామ్లో మీకు రీజనింగ్ నుంచి ఏమో 40 క్వశ్చన్స్ ఇస్తాడు, 40 మార్క్స్. గుర్తుంచుకోండి, రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ నుంచి కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్.
జనరల్ అవేర్నెస్ నుంచి జనరల్ అవేర్నెస్ నుంచి పార్టీ క్వశ్చన్స్, పార్టీ మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దాని నుంచి పార్టీ క్వశ్చన్స్ వస్తాయి, పార్టీ మార్క్స్. సో మొత్తం మీద ఈ 5 విభాగాలు మళ్ళీ చెప్తున్నాను. మెయిన్స్లో మీకు ఉండేది రీజనింగ్ పార్టీ క్వశ్చన్స్, ఇంగ్లీష్ పార్టీ క్వశ్చన్స్, న్యూమరికల్ ఎబిలిటీ పార్టీ క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ నాలెడ్జ్ వాటి మీద పార్టీ క్వశ్చన్స్, కంప్యూటర్ అవేర్నెస్ మీద పార్టీ క్వశ్చన్స్. టోటల్ మనకి 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 135 మినిట్స్ మీకు టైం అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 hours 15 minutes అయితే మీకు టైం ఉంటుంది. ఆ టైంలోపు మీరు దీన్ని కంప్లీట్ చేయాలి. ఇక్కడ కూడా నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీకు ఈ మెయిన్ ఎగ్జామ్ నుంచి 1:2 చొప్పున నెక్స్ట్ లాంగ్వేజ్ టెస్ట్కి అయితే మరి సెలెక్ట్ చేస్తారు. అంటే మీరు ఏ స్టేట్లో ఉద్యోగాలకైతే పోటీ పడుతున్నారో ఆ స్టేట్ యొక్క భాషలో మీకు ప్రావీణ్యం ఉండాలి. మీరు తెలంగాణలో ఉన్న ఉద్యోగాలకు పోటీ పడితే తెలుగులో ప్రావీణ్యం ఉండాలి. మీరు కర్ణాటక బెంగళూరులో ఉన్న వాటికి పోటీ పడితే కన్నడంలో మీకు ప్రావీణ్యం ఉండాలి. సో ఆ దిశగా మీరు హిందీ అంటే మీరు ఏదైనా నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఉన్న జాబ్స్కి పోటీ పడితే మీకు హిందీలో నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో అట్లా మీరు ఎక్కడైనా పోటీ పడవచ్చు, నో ప్రాబ్లం. మీరు అంటే అప్లికేషన్ చేసేటప్పుడే మీరు ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్లో నైపుణ్యం ఉంటే మీరు ఆ స్టేట్లో ఉన్న పోస్టులకు అయితే మీరు పోటీ పడవచ్చు. సో అక్కడ తర్వాత 1:2 చొప్పున మీరు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి అయితే మరి తీసుకోవడం జరుగుతుంది. ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కేవలం ఎలిజిబిలిటీ టెస్ట్. ఇక తుది ఎంపిక అనేది మీరు మెయిన్ ఎగ్జామ్లో 200 మార్కులు ఉన్నాయి కదా, వాటిలో సాధించిన మార్కుల ఆధారంగానే మీరైతే సెలెక్ట్ అవుతారు. క్వశ్చన్ పేపర్ మీడియం వచ్చేసి మీకు ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది. తెలంగాణలో ఉన్న ఉద్యోగాలకు పోటీ పడేది ఉంటే, హైదరాబాద్లో ఉన్న ఉద్యోగాలకు పోటీ పడేది ఉంటే తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవడానికి ఇక్కడ అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. సో అది మీరు ఒకసారి చూసుకోండి. తర్వాత మీకు మిగతా ఇంకా ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ డౌట్స్ అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. ఇంకా పూర్తి వివరాలకు మీకు www.rbi.org.in అనే వెబ్సైట్ ద్వారా మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వెబ్సైట్ యొక్క అడ్రస్ అండి. సో మరి ఇది ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఎప్పటికప్పుడు మీకు అందించడం అనేది జరుగుతుంది. ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. జనరల్ అవేర్నెస్ కోసం అయితే మీకు దాదాపు 4000కు పైగా క్వశ్చన్స్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.